20 ఏండ్ల పిల్లగాడు అమ్మా నేను ఇయ్యాల బడికి పోనమ్మా ప్లీజ్ అమ్మా అని లండు చేస్తే ఏమనిపిస్తుంది? 60 ఏండ్ల ముసలైనా ఇప్పుడేనా పెళ్ళి, నాకు పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది, నేను ఇప్పుడే చేసుకోను అంటే ఏమనిపిస్తుంది? పెద్ద కొలువు చేసి రిటైర్ అయిన పెద్ద మనిషి ఇక ఇప్పటి సంది నేను రిక్షా దొక్కి బతుకుతా అన్నంత జోక్ అనిపిస్తుంది కదా. ఇగో ఈ సార్ మాటలు లెక్క. ఏంది ఆ సార్ మాటలు వింటే ఎవ్వరన్నా నవ్వుతారు. బీజేపీ పెద్ద పువ్వు వెంకయ్య సార్కు రాజకీయాల మీద బుద్ధి తీరిందంతా. మళ్ళీ అన్నారు కూడా ఎలక్షన్లో నిలబడా అంటున్నారు. మరి రాజకీయాలు అంటే యాస్తకు వచ్చినాయా లేకుంటే బోరు కొట్టినాయా కానీ ఇంత కూడా ఆశ్చర్యం పోతలేరు ఆంధ్ర పబ్లిక్ అయితే. ఎందుకంటే వెనకటికి ఎప్పుడో తప్పితే వెంకయ్య సారు ఎలక్షన్లో నిలబడింది లేదు, పబ్లిక్ గెలిపించింది కూడా లేదు. పబ్లిక్ ఓట్లకు సారు చాలా దూరం ఉంటాడు. పార్టీకి అవసరమైన మనిషి కాబట్టి పక్క రాష్ట్రంలోకి తీసుకుపోయి రాజ్యసభకు గెలిపించుకుంటారు పార్టీ వాళ్ళే. కాబట్టి సారు ఎలక్షన్లో నిలబడంటే 20 ఏండ్ల పోరాడు ఈ స్కూల్కి పోను అన్నట్టు 60 ఏండ్ల పిల్లగాడు పెళ్లి చేసుకొని అన్నట్టే ఉన్నదని అనుకుంటున్నారు పబ్లిక్.